జ్ఞాన సరస్వతి స్వామీజీ వారు నాగలక్ష్మి అమ్మవారి పీఠానికి వేం చేశారు. ఇప్పుడు వారు పాద పూజ అనంతరం ఇప్పుడు స్వామివారి అనుగ్రహ భాష చేస్తారు. అందరూ కూడా చక్కగా విని తరించవలసిన కోరుతున్నాం. ఓం నమః శివాయ. భక్తులందరికీ మితము అందరూ స్వామివారు అనుగ్రహ భాషను మాటలు మంచి మాటలు చెప్తారు. అందరికీ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఇక్కడికి వేం చేయవలసిందిగా కోరుతున్నాం. 4 మంచి మాటలు మాకు చెప్పడానికి మన పీఠానికి ఇచ్చేశారు. అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా కూర్చోండి. శ్రీ శ్రీ విజయ భూమానందగిరి స్వామి శ్రీ 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 విజయ భూమానందగిరి స్వామి వారిచే ప్రసంగం. అఖండ మండలాకార వ్యాప్తం ఏన చరాచర కర్తవ్యం దర్శనం తస్మై శ్రీ గురువే నమః. చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే ఈ విజయవాడలో ఇంద్రకలాద్రి అనేటటువంటి పర్వతం మీద వేయించేసి దర్శనట్ల యొక్క అమ్మవారు శ్రీమతి కనకదుర్గ అమ్మవారు ఉన్నారు. మా శ్రీ లక్ష్మీ నాగలక్ష్మి అమ్మవారిని చూస్తే సరిగ్గా కొండ మీద వెలిసిన అమ్మవారు గుర్తుకొస్తారు. వారి ఆకారం వారి రూపం చూడండి, సరిగ్గా కొండ మీద వెలిసినటువంటి ఆ కనకదుర్గ అమ్మవారు లాగానే ఉన్నారు. మరి సాక్షాత్తు అమ్మవారి దర్శనాన్ని చుట్టుపక్కల ఉన్న వారు ప్రతిదినం చేసుకుంటూ ఉన్నారు, పునీతులవుతూ ఉన్నారు, మోక్ష పదగాములు అవుతూ ఉన్నారు. చాలా సంతోషం. నాకు సైతం అమ్మను చూసేటటువంటి అదృష్టం అవకాశం లభిస్తుంది. ఎక్కువగా ఫోన్ సంభాషణ తప్ప స్వయంగా అమ్మను చూసేటటువంటి అవకాశం మాకు పెద్దగా ఉండదు. ఇక్కడ ఉన్నవారు దయచేసి కూర్చోవలసిందిగా కూర్చున్నారు. కళాభ్యాం చూడాలనుకుంటే శశికళాభ్యాం నిజ తపః కళాభ్యాం భక్తేషు ప్రకటిత కళాభ్యాం భవతుమి శివాభ్యాం మస్తకభవని శివాభ్యాం బుద్ధిభూర్భాభ్యమానంద స్ఫటిత అనుభవాభ్యాం నతుల్యం. శిరస్సు మీద చంద్రకళను ఎవరైతే ధరిస్తారో వారి యొక్క అనుగ్రహము, వారి యొక్క కృప మనందరికీ లభిస్తుంది. వారు ఎవరో కాదు, వారి ఆది దంపతులు పరమశివుడు మరియు పార్వతి అమ్మవారు. వారి యొక్క ఆశీస్సులు మనందరికీ లభించుతుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస. సాక్షాత్తు వేద స్వరూపులైనటువంటి ఆ సీతారామచంద్రుల ఆశీస్సులు మనందరికీ లభించింది. ఇక్కడ చాలా మంది భక్తజనులు విచ్చేశారు. ఇక్కడ చాలా మంది కూడా సాక్షాత్తు అమ్మవారి ఉన్నారు. ఎందుకంటే అందరము అమ్మవారి దర్శనం చేస్తున్నారు కనుక అమ్మవారి యొక్క కళలు, అమ్మవారి యొక్క పోలికలు మీ అందరిలో కూడా ఉద్భవించాయి కనుక చక్కగా మీరందరూ కూడా మా నేత్రాలకు అమ్మలాగానే అమ్మవారి లాగానే కనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఎటువైపు చూసినా సరే సాక్షాత్తు కనకదుర్గమ్మే నాకు దర్శనం ఇస్తోంది. ఇది తేలిక జరిగేటటువంటి దర్శనం కాదు, దీనిని మహద్దర్శనం అంటాం. అటువంటి మహద్దర్శనం మాకు ఈ రోజు లభించడం మా భాగ్యం. మరి అమ్మవారి గురించి చెప్పాలి అంటే, మరి అమ్మవారు ఎన్ని లోకాలను సృష్టించారండి? 7-14 లోకాలు సృష్టించారు. ఇందుకే ఆ ఏమిటా 7-14 లోకాలు? అతల వితల సుతల తలాతల రసాతల పాతాల భూలోక భూలోక స్వర్లోక మహాలోక జనలోక తప్పలోక సత్యలోకాలు సూర్య చంద్ర నక్షత్ర సర్వ గ్రహగోళాదులు అనంత వికసిత తారా దిగ్మండలం. ఇంతటి ప్రపంచము అణువు మొదలు బ్రహ్మాండము వరకు ఉన్నటువంటి ఈ మహావిశ్వాన్ని సృష్టించిందే అమ్మవారు. ఆ అమ్మవారి అంశ చాలా చక్కగా మా అమ్మగారి భూమిలో తాండవిస్తోంది. మీ అందరికీ కూడా చాలా చాలా సంతోషకరమైనటువంటి మా భావోద్వేగాలు. కారణం ఏమిటంటే అమ్మగారు సుమారు 4 రోజుల నుంచి కూడా మీరు తప్పకుండా మాకు కుటీరం రావాలి, మా గుడికి రావాలి, మా అమ్మవారిని దర్శించాలంటూ ఉన్నారు. నేను అంటున్నాను, అమ్మ నేను చాలా గుడికి వెళ్తుంటాను, అక్కడ ప్రతి గుడిలోని చూపించి అమ్మవారు ఉంటున్నారు, మీరు ప్రతి గుడిలోని దర్శనమిస్తున్నారు, ప్రత్యేకించేందుకమ్మా అని. కానీ అట్లా కాదు, అమ్మగారు సాక్షాత్తు ఈ విధంగా దర్శనం ఇవ్వడం
చాలా చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాదు ఒక స్త్రీమూర్తి కాదు, ముఖ్యంగా ఒక స్త్రీమూర్తి చేతుల మీదుగా ఇన్ని సంవత్సరాలుగా మీ అందరి సహకారంతో ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు నడుపుతున్నారు అంటే అది అమ్మ ఆశీర్వాదం లేనిదే, ఈమెలో కనుక అమ్మ అంశ లేనిదే ఆ కార్యక్రమాలు జరిగే అవకాశమే లేదు. కనుక సంపూర్ణంగా అమ్మ అంశాలు మూర్తిభవించుకున్నటువంటి మహాతల్లి శ్రీ నాగలక్ష్మి అమ్మవారు. నిజానికి అమ్మవారితో ప్రతిరోజు మీరు సంభాషించడం, ప్రతిరోజు మీరు అమ్మవారిని చూడగలగడం అన్నది మీ అందరి అదృష్టం. ఇప్పుడు వచ్చారు కనుక అది నా అదృష్టం కూడా. అలాగే చాలా చక్కగా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా చక్కగా ప్రేమ భావాలతో, సహృదయమైనటువంటి భావాలతో, సహృదయమైనటువంటి ఉద్వేగ భావాలతో, మాతృభావాలతో ఆనందంగా వర్తిల్లడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ అన్నదానం చూస్తూ ఉంటే అసలు అన్నదానం చెయ్యాలి అన్నటువంటి ఆలోచన రావడమే పూర్వజన్మ స్ఫూర్తం. పూర్వజన్మలో స్ఫూర్తం అని కనుక చేసుకోకపోతే ఇటువంటి ఆలోచన కూడా మనకి రాదు. మనం అన్నది ఏదో పూజ చేద్దాం, ఏదో వచ్చిన చేతిలో ఏదో లడ్డముతో దారితో పెడదాం, ప్రసాదంతో పంపించేద్దాం అని చేసుకోవచ్చు కదా. దానివల్ల అమ్మగారు కూడా ఖర్చు అవుతుంది కదా. అయినా సరే అన్నదానం చేయాలి, అన్నదానం అనుకోలేదు మామూలుగా, అన్న సమారాధన అన్నాను. ఏమనాలి? అన్న సమారాధన చెయ్యాలి అనేటువంటి ఆలోచనే సాక్షాత్ అమ్మకి రావడం అంటే అది అమ్మ బుద్ధి. పిల్లలు ఇప్పుడు తనంతరం ఎన్ని రోజులైనా సరే ఆకలితో ఉండగలరు, కడుపు మార్చుకోగలరు. కానీ తన పిల్లలు కడుపు మార్చుకుంటాం చూస్తే ఆమె సహించలేదు. కనుక అమ్మవారు మనందరికీ తగిన ఏర్పాటు చేస్తూనే ఉంటారు ఆ జగదంబ. కనుక అదే జగదాంబ లక్షణాలను సర్వము పుడుపుచ్చుకున్నటువంటి నాగలక్ష్మి అమ్మవారు కూడా మన కడుపును కూడా చక్కగా నింపుతూ చక్కగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని మన అందరం పొందవలసిందిగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కర్మలు ఉంటాయి. మనం మంచి పనులు చేస్తాం, చెడ్డ పనులు చేస్తాం. కర్మ అంటే సింపుల్ గా చెప్పాలంటే పని అని అర్థం. కర్మలు చేయకూడదు. అదేంటి స్వామి కర్మలు చేయొద్దన్నాడు కనుక నేను ఇక్కడి నుంచి కర్మలు చేయం, పనులు చేయమని రైతులు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, పంట ఎవరు పండిస్తాడు? పాపం వాళ్ళే కదా, వాళ్ళే పండిస్తున్నారు, మనకి ఎంత పెడుతున్నారు, వాళ్ళకి తింటున్నారు. మరి మేము పంటలకు పండించామని రైతు చేతులు కట్టుకుని ఇంట్లో స్వామివారు మనం వచ్చారు, మా ఏరియాకి వచ్చారు, వచ్చి కర్మలు చేయొద్దన్నారు అని తను చేయవలసిన పని చేయకుండా ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, ఎవరు పండిస్తారు? ఈ ప్రపంచానికి భోజనం ఎవరు పెడతారు? ఆ రైతు కదా పండించి పెట్టాలి మనకి. ఆ కర్మగా ఇప్పుడు కార్లు ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి, ఇవన్నీ మేము బాగు చేయాలంటే కర్మ చేయొద్దన్నారు కదా ఇంట్లో కూర్చొని అనుకోండి. మన వెహికల్స్, మన వాహనాలు ఎవరు బాగు చేస్తారు? ఎలా రోడ్డు మీదకి వస్తాయి? మన ఇళ్ళల్లో పనిచేసే పని వాళ్ళు కర్మ చేయడానికి కనుక మేము రాముడి ఇల్లు ఓడ్చమన్నారు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు మీ సొంతలో చెత్త ఎత్తమో మీరు కర్మ చేయకూడదు అనుకోండి, ఇదంతా క్లీన్ గా ఎట్లా ఉంటుంది వాళ్ళ ఇళ్లలో కూర్చుంటే? కనుక కర్మలు చేయాలి అంటే సత్కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, మంచి కర్మలు ఆచరించాలి. మంచి కర్మలు ఆచరించడం అంటే ఏంటి అంటే కర్మలలో చెడ్డ కర్మ ఉంటుంది, మంచి కర్మ ఉంటుంది. ఉదాహరణగా మనలో 3 శక్తులు ఉంటాయి. 1 మనస్సు, 2 బుద్ధి, 3 ఆత్మ. ఈ మనస్సు అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరో లేరు కదా, ఇక్కడ సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు, నేను తీసుకుని జేబులో పెట్టి వెళ్ళిపోతే ఎవరికి తెలియదు, ఎవరు లేరు అని చూడటంలా. అది నువ్వు తీసుకోవాలా వద్దా నిర్ణయించేది మనస్సు. నేను ఇది ఆలోచిస్తుంది మనస్సు, నేను తీసుకోవాలా వద్దా అని. అయితే నువ్వు తీసుకోవాలా వద్దా, నువ్వు చెడ్డ కర్మ చేయాలా మంచి కర్మ చేయాలా? నేను తీసుకోవాలనుకునేది చెడ్డ కర్మ, మరి మంచి కర్మ ఏమిటంటే ఇది ఎవరితో తెలుసుకుని ఈ వస్తువులు వారికి అందిద్దామన్నది మంచి కర్మ. ఆ కర్మ చేయాలా, చెడ్డ కర్మ చేయాలా, మంచి కర్మ చేయాలా? దాన్ని నేను దొంగతనం చేయాలంటే సొంతకాలను కప్ప చెప్పాలా? ఈ 2 ఎవరు నిర్ణయిస్తారు? బుద్ధి. అందుకని మనం బుద్ధి తక్కువ పనిచేస్తే పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు, ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా, నువ్వు మనిషి వస్తుందా, పుట్టిందా, తప్పు కదా, ఎవరో వస్తుందా తీసుకెళ్ళిపోతావు, నీకు ఇవ్వాలంటే స్వయంగా వాళ్ళు అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇవ్వాలి కదా, కాబట్టి అక్కడ పెట్టి నువ్వు వెలిగిస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు కదా. నువ్వు ఎవరో పెట్టి వెళ్ళిపోవడం ఏంటి, నీకు బుద్ధి ఉందా లేదని అడుగుతారు. దానికి కారణం నిర్ణయించేది బుద్ధి కనుక. మనకి బుద్ధి ఏం చెప్తుంది అంటే దొంగతనం చేయని ఈ మనసు ఏం చెప్తుందో, దొంగతనం చేయకూడదని 2 మనసు ఏం చెప్తుందో, వాటిలో దేని నిర్ణయించడం నిర్ణయాధికారం ఉన్నది బుద్ధి. ఇకపోతే ఈ దొంగతనం చెయ్యాలి లేకపోతే చేయొద్దని చెప్పే మనసు, ఏదో నిర్ణయించే బుద్ధి, ఈ 2 ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఆత్మ ఆధీనంలో ఉంటాయి. ఆత్మ చూస్తూ ఆత్మసాక్షిగా ఉంటుంది. అందుకే ఆత్మని నీకు ఆత్మసాక్షి లేదు, ఉద్యోగం పనులు చేస్తావా, నీకు ఆత్మసాక్షి లేదా, నువ్వు దొంగతనం చేస్తావా, ఐదు చేసుకుంటావా, వాళ్ళ అమ్మపడినట్టు మాట్లాడతావా, నువ్వు మనిషివేనా పశువువా, నీకు ఆత్మసాక్షి లేదురా అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు? ఆత్మ అనేది సాక్షి కనుక.
కనుక మన ఆత్మను మనం సాక్షిగా నిలుపుకోవాలి. ఇది ఆత్మసాక్షి. ఇది సత్కర్మలు చేయడం అంటే బుద్ధి చెబుతుంది సత్కర్మలు ఏం చేయాలో, ఆ బుద్ధి ప్రకారం మనం నడుచుకోవాలి. అలాగే చీటికి మాటికి చిన్నవాటికి పెద్దవాటికి ఇళ్లలోని కోడల మీద కానీ కూతుళ్ళ మీద కానీ అన్నుల మీద కానీ కొడుకుల మీద కానీ కోపాలు తెచ్చుకోవడం చేయకూడదు. అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అమ్మా? మీరు పెద్దవాళ్ళు అవుతారు, మీరు పిల్లల్ని అంటారు, చక్కగా సంస్కారబద్ధంగా పెంచి పెద్ద చేసి ఈ సమాజంలో గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మీ పిల్లలకు అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత మీరేం చేస్తారు? పెళ్లిళ్ళు చేస్తారు వాళ్ళు. అలా పెళ్లిళ్ళు చేసినప్పుడు మీరు కన్న పిల్లల్లో చెట్ట చివరి పిల్లకి ఎప్పుడు పెళ్లి చేస్తారో, అంటే చెట్ట చివరి కొడుకు కానీ చెట్ట చివరి కూతురు కానీ ఎవరికైతే వివాహం చేస్తారో ఆ వివాహం అయిన తర్వాత ఇక మీరు మీ భర్త ఆ ఇంట్లో ఉండవద్దు, వేరే వచ్చి ఒక చెందిల్లు ఏర్పాటు చేసుకుని అందులో ఉండండి అంటుంది శాస్త్రం. నేను అడిగిన శాస్త్రాన్ని ఎందుకు ఉండాలి? ఇంతకాలం కలిసే ఉన్నారుగా, ఇంతకాలం కలిసి ప్రజలు తెచ్చుకున్నారుగా, ఇప్పుడు వదిలేసి వచ్చామంటే ఎట్లాగంటాం మేము. దానికి స్వామివారు ఏం చెప్తారు అంటే, ఇంతకాలం మీరు బిడ్డలు పెంచుకున్నారు, పెద్ద చేశారు, సంస్కారయుతంగా పెంచారు, చక్కగా వారికి మంచి బాధ్యతలు ఇచ్చారు, మంచి బాధ్యతలు చేసే ఉద్యోగాన్ని ఇచ్చారు, ఈ సమాజంలో గౌరవంగా పెట్టుకునేటటువంటి స్థానాన్ని ఇచ్చారు. కానీ ఇంకా వాళ్ళకి కూడా పిల్లలు పుట్టినాక ఉంటారా? వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ మూతులు కడిగి వాళ్ళ ముక్కులు చీరించి వాళ్ళ స్నానాలు చేసి ఎంతకాలం ఇది ఎంతకాలం పడుతారు? అందుకని చిత్త చివరి బిడ్డ కూడా బాధ్యతగా పెళ్లి చేసి మీరు మీ భర్త లేదా మీ రోజు ఒక చక్కటి ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకుని అందులో వానశాస్త్రం కానీ కన్యాసం కానీ స్వీకరించి ఉండండి. ఇదే మీకు మోక్షం ఇచ్చేటటువంటి మోక్షానుపరమైనది శాస్త్రం భగవంతుడు చెప్తాడు. ఇప్పుడు చూడండి అమ్మా, మన మహా అయితే రోజుల్లో 70 సంవత్సరాలు జరుగుతాం అంతే కదా. ఈ 70 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు నిద్రకు ఉపయోగించేస్తాం అంతే కదా అమ్మా. కూర్చోండమ్మా, అందులో కూర్చోండి. సంవత్సరాల్లో 35 సంవత్సరాలు సగం ఏం చేస్తాం? నిద్రకు పోతాయి. మరి రోజులో సగం చీకటే కదా నిద్రపోతాం. ఇంకెంత మిగులుతుంది? 35 సంవత్సరాలు మన చేతిలో ఉంటాయి. మరి 35 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు చదువుకోవడం, 20 సంవత్సరాలు చదువుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, బాధ్యతలకి, ఉద్యోగాలకి సరిపోతాయి. అప్పుడు వీడికి ఎంత వయసు వస్తుంది? సుమారు 55 సంవత్సరాలు వయసు వచ్చేస్తుంది. ఇంకెంత మిగిలింది? 10 సంవత్సరాలు మిగిలింది. ఆ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేస్తామో తెలుసా అమ్మా? ఆ సంవత్సరం మన వాళ్ళు ఏం చేస్తారు? దిక్కుమాలిన, పనికి మాలిన, దరిద్రపు కొట్టు టీవీ సీరియల్కి అంకితం చేసేస్తాం. 5 సంవత్సరాలు పాయే, టీవీ సీరియల్కి పాయే, చేతులు ఎంత ఉంది? ఇంకా 5 సంవత్సరాలే మిగిలి తెచ్చి. మరి 5 సంవత్సరాలను భగవంతుడికి ఇవ్వాలిగా. భగవంతుడికి ఇవ్వడం అంటే గుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడా వస్తే నమస్కారం చేయడం, దేవుడు 20 రూపాయలు కొబ్బరికాయ కొట్టడం, అమ్మయ్యా నాకు ఈ రోజు 2 కిలోలు పుణ్యం వచ్చేసిందని కూడా బయటకు వచ్చి. మీరు ఇలాంటి వాళ్ళందరూ గుళ్ళోకి వెళ్ళారట. గుళ్ళోకి ఎండాకాలం ఇలాగే పూజ చూసి అందరికి చెమట కారుతుంది. ఇదేంటి అందరికి చెమట కారుతుంది? పాపం ఫ్యాన్ వేద్దామని చెప్పి అక్కడ ఫ్యాన్స్ చాన్ చేశారట. ఫ్యాన్ స్పీడ్ గా తీసుకుంది. అందులో ఒక ఆవిడ గబుక్కులు లేచి, ఏమయ్యా పూజారి నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు మనుషులేనా? వెంటనే ఫ్యాన్ ఆపు అంటావు. అయితే అదేంటమ్మా అట్లా అంటారు? ఇక్కడ హారతే నిలుపులేదు కదా, హారతే ఆరిపోయింది కదా, ఫ్యాన్ వేసాం. ఎందుకంటే అమ్మలందరికీ చెమట పోస్తుంది కదా, అందుకు ఫ్యాన్ వేసాను, చక్కగా అనుభవించనే ఉండే గాలిని అన్నాడంటే ఆ అమ్మగారు అన్నాక వద్దు ఫ్యాన్ ఆపు, ఎందుకంటే ఈ ఫ్యాన్ ని నేను మా ఆయన కలిసి డొనేట్ చేశాం. ఈ ఫ్యాన్ ఒక రెక్క మీద నా పేరు, ఒక రెక్క మీద మా ఆయన పేరు, ఇంకో రెక్క మీద మా కుటుంబ సభ్యులందరి పేరు రాశాం. అది కిరణం తిరుగుతుంటే వీళ్ళకి ఎట్లా చదువుతారు? వీళ్ళకి ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు ఆపితే చదువుకుంటారు అందరూ. కానీ ఫ్యాన్ అందుకని ఫ్యాన్ ఆపుకుంటారు అందరూ. చాలా అంటే నేను ఇచ్చాను, ఈ గుడికి అది నేను ఇచ్చాను, ఈ గుడికి అది నేను ఇచ్చాను. కొందరంటే గుడి ముందుకి వెళ్ళిపోతూ గుళ్ళో విగ్రహాలు చూపించి, విగ్రహాలు ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? మా తాత బతికినప్పుడు ఈ గుడి విగ్రహాలు ఇచ్చాడు. ఇంకొకరు ఈ ధ్వజస్తంభం ఎవరు చేయించారు? మా పెద్దనాన్న చేయించాడు. ఈవిడేం చేయించడం వల్ల నేను చేయించి మా పెద్దనాన్న చేయించాడు, మా తాత చేయించాడు, మా అమ్మమ్మ చేయించాడు. ఇలా చెప్పుకుంటుంటారు తప్ప అమ్మ నువ్వు చేయించిందా మళ్ళీ కాక ఫ్యాను, ఒక ఆరతి పడిన గరిక అవి కొన్ని చాలు. అట్లాగా ఏదైతే మనం త్యాగం చేశామో, మనం త్యాగం చేయడం అంటే ఎదుటివారికి ఇవ్వడం. అలా ఏదైతే ఎదుటివారికి ఇచ్చామో దాని అర్థం ఏంటంటే అది నేను, అది నాకు ఇచ్చాను, నేను ఇచ్చాను అని మనం చెప్పకూడదు. అలా చెప్తే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనందరికీ చెమట వస్తుంది, అయ్యో నాకు 1/2 కేజీ చెమట కారిపోయింది, 1/4 కిలో చెమట, 1/4 లీటర్ చెమట కారిపోయింది అనుకుంటామా? అనుకోం కదా. అట్లాగే మనం ఏదైతే దానం ఇచ్చామో దాన్ని త్యాగం అంటాం ఎదుటివారికి. అలా ఏదైతే త్యాగం ఇచ్చామో దాన్ని మనం మళ్ళీ తలుచుకోకూడదు. అర్థమైందా? అసలు దాని గురించి తలుచుకోకూడదు. అమ్మో పలానా నాకు అప్పు నా దగ్గర డబ్బులు లేదమ్మో, 10 రూపాయలు ఇవ్వమంటే 50 రూపాయలు ఇచ్చి పంపించాలని చెప్తాను. ఇవ్వచ్చు,
అది ఏంటి ఈ రోజులు అప్పుడు కూడా చాలా భయంకరంగా తయారయ్యాయి. అప్పుడు కూడా ఎవరు నమ్మకండి. ఎందుకంటే మేము చచ్చిపోతున్నాము, మా ఇంట్లో బియ్యం లేవు, మా అమ్మగారే మా ఆపరేషన్ జరుగుతుంది, ఒక 5 వేలు కావాలని కార్డు పట్టుకుని అడుగుతారు. తీసుకెళ్ళిన తర్వాత రెండో రోజు సోయాత్ర మానేస్తాం. ఎందుకంటే ఈ సమాజం అట్లా తయారైంది, మనం ఏం చేయలేము. సమాజం దశ అట్లా తయారైపోయింది కనుక ఇలా ఉన్నటువంటి సమాజంతో కూడా మనం మంచిగా ఉంటూ మన ఇంటికి మనం అయితే మంచి కర్మలు ఎట్లా ఉంటాయి అని వచ్చింది. మంచి కర్మలు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇటువంటి మహాతల్లిని చూస్తే అది ఒక మంచితనం. ఇంకొకటి ఆలయానికి వెళ్ళి దేవదర్శనం చేసుకుని నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం మన ఇంట్లో బిడ్డలను ప్రేమగా పెంచుకొని మన చుట్టుపక్కల వాళ్ళకి మనం చేయగలిగినటువంటి సహకారం చేస్తూ ఉండడం, ఇవన్నీ మంచి కర్మల కింద లెక్క. చేసి ఎవరి మీద గట్టిగా అరవకపోవడం, హార్ష్గా ఉండకపోవడం, ఎవరి పట్ల కూడా సొంత కూతురు పట్ల కూడా సొంత కోడల పట్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో అరవడం కానీ క్యాల్కులేటింగ్ కానీ చేయకూడదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన కోడలు ఎవరండి? సొంత కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి, ప్రేమగా చూసుకున్న అన్నదమ్ములు వదిలిపెట్టి, వాళ్ళ బంధుమిత్రులు వదిలిపెట్టి, ఈ భర్త అనేవాడు చిటికలు వెళ్ళి పట్టుకుని అత్తింట్లో అడుగుపెట్టింది. అటువంటి ప్రేమగా వచ్చినటువంటి కోడలు ఎట్లా చూసుకోవాలి? సొంత నువ్వు కన్న కూతురుగా చూసుకోవాలి. అట్లా కాకపోతే అట్లాగా ఆ పిల్ల ఏమైపోతుంది కోపంగా ఉంటే. మరి ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఆమె దేవత. నేను చెప్తాం, ఆడవాళ్ళని దేవతలుగా చెప్పుకుంటాం మేము ముందు. ఎందుకంటే మా స్వామీజీలు, మా సన్యాసులు స్త్రీలు అంటే చాలా గౌరవిస్తారు. నేను చెప్పేటటువంటి అనుగ్రహ భాషణలో కూడా స్త్రీల గురించే ఎక్కువ చెప్తాం. అమ్మ స్త్రీలు అంటే వాళ్ళ దేవతల కింద లెక్క, వాళ్ళు పూజ చేస్తూ ఉండాలి. పూజలు అంటే చేతిలో పువ్వులే ఉండనక్కర్లేదు, నోట్లో మంచి మాటలు ఉన్నా చాలు. మంచి మాటలతో చక్కగా వాటిని మనం గౌరవించాలి, వారు మనం సేవించాలి. ఈ ఆడవాళ్ళు మన కన్న తల్లులు. ఎందుకంటే ఎప్పుడైతే నేను సన్యాసం తీసుకున్నానో అప్పటి నుంచి నాకన్నా చిన్నపిల్ల పసిపిల్ల దగ్గర నుంచి నాకన్నా బాగా వయసున్న వారు కూడా నాకు కన్న తల్లి కిందే లెక్క, నన్ను కన్న తల్లినే భావిస్తాయి. కన్న తల్లి కిందే లెక్క. అట్లా అందరినీ మనం గౌరవంగా ప్రేమగా చూసుకోవాలి. మొన్న మా ఇంటి పక్కింటికి ఒక చుట్టూ వచ్చారు. అంటే ఆవిడ గారు అత్త అనమాట, కోట గారు అత్త వచ్చి కార్తీక మాసం, మొన్న జరిగిన కార్తీక మాసం వచ్చి కార్తీక మా అమ్మ సాయంత్రం అయిపోయిందమ్మా, టైం అయింది, కార్తీక దీపం పెట్టమ్మా అంటే ఆ ఉద్దేశం ఏంటి? కార్తీక దీపం వెలిగించమని. ఈ మహాతల్లి అనుకుంది అదే అత్త గారి కార్తీక దీపం సీరియల్ అయిపోయిందండి, ఇంకెప్పుడు కార్తీక దీపం అంటారు. దీపం పెట్టమ్మని అవరండి, కార్తీక దీపం సీరియల్ అయిపోయింది, ఇంకా రాదండి అని ఇవి చెప్తాను. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 generations. అంటే పెద్దల వాళ్ళకి ఈ పిల్లలకి ఉన్నటువంటి జనరేషన్ గ్యాప్ అట్లా తయారైపోయింది. శ్రీ 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 ప్రణవానంద భారతి స్వామి గారు శ్రీ సత్య జ్ఞానానంద ఆశ్రమం పీఠాధిపతి, తాడేపల్లి. పోళిక పౌర్ణమి 14వ తారీఖు మార్చి 2025వ సంవత్సరం శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో హోమము, కళ్యాణము, శివపార్వతుల కళ్యాణముతో ఆ పీఠంలో జరిగిన మహోత్సవం ఇప్పుడు మీరు చూస్తున్నారు. భక్తులందరి పేరున ఈ పూజా కార్యక్రమాలు జరగడం అనేది విశేషమైన పూజా ఫలితాన్ని ఇస్తుంది. హోమం పూర్ణాహుతితో